అదే ఆట అదే జోరు. ఎస్, ఐపీఎల్ 2026 సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించిన వేళ సన్ రైజర్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత గడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ను ఘన విజయంతో ప్రారంభించింది. టోర్నీ ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగులు చేయగా అనికేత్ వర్మ 43, క్లాసెన్ 31 పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో జేకబ్ డఫీ, రొమారియా షెఫర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు. దూకుడుకు మారుపేరైన ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోర్కే పరిమితం చేసిన బెంగళూరు సొంత గడ్డపై దుమ్మురేపింది. 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ సాల్ట్ రెండో ఓవర్లో అవుట్ అయినా ఆ తర్వాత రైజర్స్ బౌలర్లకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకుండా బెంగళూరు దంచికొట్టింది. మంచి ఫామ్ లో ఉన్న పడిక్కల్ అలవోకగా భారీ షాట్లాడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. 6తో ఖాతా తెరిచిన అతడు నితీష్ రెడ్డి ఓవర్లో 2 4లు, ఫైన్ ఓవర్లో 6-4-6 బాదాడు. కోహ్లీ కూడా బ్యాట్ జులిపించడంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. అయితే దూబే బౌలింగ్ లో 4-6 కొట్టిన అనంతరం పడిక్కల్ అవుట్ అయ్యాడు. దీంతో 101 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ రజత్ పటీదార్ ఉన్నంతసేపు భారీ షాట్లతో చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. బెంగళూరు విజయానికి 48 బంతుల్లో 40 పరుగుల అవసరమైన దశలో వరుస బంతుల్లో పటీదార్, జితేష్ శర్మ అవుట్ అయినా టీమ్ డేవిడ్ తో కలిసి కోహ్లీ మిగిలిన పని పూర్తి చేశాడు. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ ప్రారంభమైంది. గతేడాది బెంగళూరు జట్టు తొలిసారి ట్రోఫీ చేజెక్కించుకున్న అనంతరం విజయోత్సవంలో తొక్కిస్లాట్ జరిగి 11 మంది అభిమానులు మృతి చెందారు. దీంతో వారిని స్మరిస్తూ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ప్లేయర్లు, మ్యాచ్ సిబ్బందితో పాటు ప్రేక్షకులు 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే వారి జ్ఞాపకార్థం స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచారు.